ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, వేసవి సెలవులు రద్దీ ఎక్కువగానే ఉంది. భక్తులు బాగా వస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు మే కాబట్టి, మరో 2 రోజుల్లో మే రానుంది కాబట్టి భక్తుల రద్దీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి సర్వ దర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 కౌంటర్లలో ఇస్తున్నారు కదండి, అవి కూడా తొందరగానే అయిపోతున్నాయి. రోజు కూడా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో 8 గంటల తర్వాత మీకు ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. అయితే ఇవి కేవలము 11 గంటల కల్లా దాదాపు 10,000 టోకెన్లు అయితే అయిపోతున్నాయి. ఒకరోజు ముందుగానే మీరు తిరుపతి వచ్చి రేపటికి సంబంధించిన టోకెన్లు తీసుకోండి. అలాగే రేపు శ్రీవారి సేవ మీ అందరికీ కూడా విడుదలవుతుందండి. దయచేసి మీరు అందరూ కూడా బుక్ చేసుకోండి. జూన్ నెలకి సంబంధించి వాలంటరీ సేవ, తిరుమల తిరుపతి సేవ ఉదయం 11 గంటలకు, అలాగే నవనీత సేవ 12 గంటలకు, 1 గంటకి పరకామణి సేవ, మధ్యాహ్నం 2 గంటలకు, సీనియర్ సేవ గ్రూప్ లీడర్ వేకెన్సీలు అన్నీ కూడా విడుదలవుతున్నాయండి. దీనికి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా నేను మన వాట్సాప్లోను టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది. మీరు వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అయితే ప్రతిరోజు అన్ని లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను అందులో పెట్టడం జరుగుతుంది. ఇక రానున్న ఈ 2 నెలల్లో రూములు దొరకని వారు, జూలై వరకు కూడా రూములు అయిపోయినాయి ఆన్లైన్ బుకింగ్ ద్వారా. దయచేసి సిఆర్ఓ ఆఫీస్ తిరుమలలో ఉదయం 6 నుంచి 8 గంటల లోపల క్యూ లైన్లో నించుంటే ఆధార్ కార్డ్తో రిజిస్టర్ చేసుకోండి. తప్పకుండా 2,000 మందికి ప్రతిరోజు ఆఫ్లైన్లో రూమ్స్ వస్తాయి. ఇక శ్రీవారి నడక మార్గము, అలిపిరి నడక మార్గం అయితే మీకు ఓపెన్లో ఉంది. అలిపిరి నడక మార్గంలో టికెట్లు ఇవ్వట్లేదు, శ్రీవారి నడక మార్గం వాళ్ళకి ఇస్తున్నారు. ప్రతిరోజు 3,000 టోకెన్లు శ్రీవారి నడక మార్గం వారికి ఇస్తున్నారు. అలిపిరి వారు ఒకరోజు ముందుగానే తిరుపతి వచ్చి ఈ భూదేవి కాంప్లెక్స్లో మీరు టోకెన్లు తీసుకోండి. ఇవన్నీ కూడా ప్రస్తుతం లైవ్ అప్డేట్స్. రాబోయే ఈ మే, జూన్, జూలైలో ఏమైనా దర్శనానికి సంబంధించి డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. తప్పకుండా మీ డౌట్ ఏదైనా నేను చెప్తాను. ఎన్ఆర్ఐ, మిలిటరీ, చంటి పిల్లల దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనాలు, ఇటువంటి ఏ సమాచారమైనా అడగండి. నేను మీకు ముందుగానే చెప్పాను, మే 1 నుంచి జూలై 15 వరకు కూడా విఐపి బ్రేక్ దర్శనాలు అనేవి రద్దు చేశారు. డైరెక్ట్ ప్రోటోకాల్ వాళ్ళు మాత్రమే వచ్చి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగగలరు. సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.